ఫ్రెండ్స్, ఈరోజు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటో చూసేద్దాం. ఓకేనా? మరి ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూసినట్టయితే, ప్రపంచ పిచ్చుకల దినోత్సవం మార్చి 20న నిర్వహిస్తారు. ఈ ప్రత్యేక దినం ప్రకటించింది. ఆన్సర్ ఆప్షన్ 4 బ్యాంక్ ఆఫ్ బరోడా. బ్రాండ్ ఫైనాన్స్ ఇన్సూరెన్స్ 2024 నివేదిక ప్రకారం ప్రపంచంలోనే బలమైన బీమా బ్రాండ్ ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. 2024 అబెల్ బహుమతి గ్రహీత ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 మిచెల్ టలగ్రాండ్. పురుషుల 10,000 మీటర్ల రేసులో నూతన జాతీయ రికార్డును నెలకొల్పిన భారతీయ అథ్లెట్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 గుల్వీర్ సింగ్. భారతదేశపు మొదటి ఇండోర్ అథ్లెటిక్స్ స్టేడియం ఇండోర్ ఆక్వాటిక్ సెంటర్ను ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ 1 ఒడిషా. రష్యా దేశాన్ని సుదీర్ఘకాలం పాలించిన నేత ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 వ్లాదిమిర్ పుతిన్. గడ్డ బ్రాహ్మణులకు 10% రిజర్వేషన్ కల్పిస్తూ ఏ కేంద్రపాలిత ప్రాంతం నిర్ణయం తీసుకుంది? ఆన్సర్ ఆప్షన్ 3 జమ్మూ కాశ్మీర్. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అసోసియేషన్ ఆఫ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండర్టేకింగ్ స్టాండింగ్ కమిటీ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ 1 విసి సజ్జనార్. తొలిసారిగా ఏ కేంద్రపాలిత ప్రాంతంలో ఫార్ములా 4 కార్ల రేసింగ్ పోటీలు నిర్వహించారు? ఆన్సర్ ఆప్షన్ 3 జమ్మూ కాశ్మీర్. జెనీవాలో జరిగిన ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ 148వ సమావేశానికి భారత ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 హరివంశ్ నారాయణ్ సింగ్. హురూర్ రీసెర్చ్ 2024 గ్లోబల్ రిచ్ లిస్ట్ ప్రకారం ఏ భారతీయ నగరం వేగంగా ఆసియా బిలియనీర్ హబ్గా అవతరించింది? ఆన్సర్ ఆప్షన్ 4 ముంబై. ఏ మహిళల ఐపీఎల్ జట్టు 2వ సీజన్ ప్రీమియర్ లీగ్ టైటిల్ను గెలుచుకుంది? ఆన్సర్ ఆప్షన్ 4 రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు. కేంద్ర మంత్రి అర్జున్ ముండా ఏ రాష్ట్రంలో సెంటర్ ఫర్ ప్రిజర్వేషన్ అండ్ ప్రమోషన్ ఆఫ్ ట్రైబల్ కల్చర్ అండ్ హెరిటేజ్కి శంకుస్థాపన చేశారు? ఆన్సర్ ఆప్షన్ 3 జార్ఖండ్. పీచు మిఠాయిపై నిషేధం విధించిన 3వ రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 హిమాచల్ ప్రదేశ్. భారత పేటెంట్ కార్యాలయం 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఎన్ని పేటెంట్ దరఖాస్తులను అందుకుంది? ఆన్సర్ ఆప్షన్ 4 90,300. స్టార్టప్ మహాకుంభ్ 2024 ఎక్కడ నిర్వహించారు? ఆన్సర్ ఆప్షన్ 3 న్యూఢిల్లీ. జాతీయ టీకా దినోత్సవం ఎప్పుడు నిర్వహిస్తారు? ఆన్సర్ ఆప్షన్ 3 మార్చి 16. షార్క్ శరీర భాగాలు అక్రమ వ్యాపారంలో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది? ఆన్సర్ ఆప్షన్ 4 తమిళనాడు. భారతదేశంలో మొదటి ధృవీకృత సహజ వాయువు ఆధారిత బస్సును ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ 3
మహారాష్ట్ర. కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన ఎలక్టోరల్ బాండ్ల వివరాల ప్రకారం ఏ రాజకీయ పార్టీ విలువైన ఎలక్టోరల్ బాండ్లను కలిగి ఉంది? ఆన్సర్ ఆప్షన్ 2 బీజేపీ. లోక్సభ ఎన్నికలు 2024 భారత ఎన్నికల సంఘం మొత్తం ఎన్ని దశల్లో నిర్వహించింది? ఆన్సర్ ఆప్షన్ 2 7. ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం ఎప్పుడు నిర్వహిస్తారు? ఆన్సర్ ఆప్షన్ 4 మార్చి 15. భారత్లో ఫిన్టెక్ పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడం కోసం ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఎన్ని మిలియన్ డాలర్ల రుణ ఒప్పందంపై సంతకం చేసింది? ఆన్సర్ ఆప్షన్ 2 $23 మిలియన్. ఈ వెహికల్ విధానానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. నూతన విధానంలో భాగంగా కనీస పెట్టుబడి సుమారు ఎన్ని కోట్లు ఉండాలి? ఆన్సర్ ఆప్షన్ 1 4,150 కోట్ల రూపాయలు. ఇటీవల విడుదల చేసిన గ్లోబల్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో భారతదేశ ర్యాంక్ ఎంత? ఆన్సర్ ఆప్షన్ 2 134. ఇటీవల మరణించిన లక్ష్మీనారాయణ రామ్దాస్ ఏ రక్షణ దళ మాజీ అధిపతి? ఆన్సర్ ఆప్షన్ 4 ఇండియన్ నేవీ. సాగర్ పరిశ్రమ అనే పుస్తకాన్ని ఎవరు విడుదల చేశారు? ఆన్సర్ ఆప్షన్ 3 పురుషోత్తం రూపాల. 8 ఏళ్ల తర్వాత రంజీ ట్రోఫీని గెలుచుకున్న జట్టు? ఆన్సర్ ఆప్షన్ 2 ముంబై. చమేలీ దేవి జైన్ అవార్డు 2024ను అత్యుత్తమ మహిళా మీడియా పర్సన్ ఆఫ్ ది ఇయర్గా ఎవరికి ప్రదానం చేశారు? ఆన్సర్ ఆప్షన్ 4 రితికా చోప్. మిల్లెట్ ఉత్పత్తిని పెంచే ప్రయత్నంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం మినుములు, ముతక ధాన్యాల విత్తనాలను రైతులకు ఉచితంగా పంపిణీ చేస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 1 రాజస్థాన్. మహిళలను స్వావలంబన చేసే లక్ష్యంతో గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఎవరితో ఒప్పందం కుదుర్చుకుంది? ఆన్సర్ ఆప్షన్ 4 జే పాల్. భారత్ డాక్యుమెంటరీ ఫిలిం అవార్డును ఏ డాక్యుమెంటరీ అందుకుంది? ఆన్సర్ ఆప్షన్ 1 యూనిటీ. ఢిల్లీ కంటోన్మెంట్లోని నౌసేనా భవన్ను ఏ కేంద్ర మంత్రి ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ 3 రాజ్నాథ్ సింగ్. భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఏ బ్యాంకుపై 1.40 కోట్ల పెనాల్టీ విధించింది? ఆన్సర్ ఆప్షన్ 3 బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇటీవల పివి నరసింహారావు స్మారక పురస్కారాన్ని ఎవరు అందుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ 2 రతన్ టాటా. భారత ఎన్నికల సంఘం ఎవరిని వికలాంగుల విభాగంలో జాతీయ చిహ్నంగా ప్రకటించింది? ఆన్సర్ ఆప్షన్ 2 శీతల్ దేవి. తెన్మల కుల్లన్ అనే మరుగుజ్జు ఆవును దేశీయ జాతిగా నమోదు చేయాలని యోచిస్తున్న రాష్ట్రం? ఆన్సర్ ఆప్షన్ 3 కేరళ. స్విట్జర్లాండ్ ఆధారిత ఐక్యూ ఎయిర్ విడుదల చేసిన వరల్డ్ ఎయిర్ క్వాలిటీ నివేదిక 2023 ప్రపంచంలో అత్యంత కలుషితమైన రాజధాని ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 న్యూయార్క్. నాగాలాండ్లో ప్రారంభమైన నార్త్ ఈస్ట్ గేమ్స్
2024 ఎన్నో ఎడిషన్? ఆన్సర్ ఆప్షన్ 4 మూడో ఎడిషన్. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల దినోత్సవం ఎప్పుడు నిర్వహిస్తారు? ఆన్సర్ ఆప్షన్ 3 మార్చి 18. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా మరి ఈరోజు 40 ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మరి నెక్స్ట్ వీడియోలో మరిన్ని క్వశ్చన్స్తో కలుద్దాం.